ఒక్క నిమిషం, ఇదిగోండి ఆ అమ్మవారి ప్రసాదం. చూడు, నాకు వీటి మీద నమ్మకం లేదు, కానీ నీకోసం తీసుకుంటున్నా. నేను వేరే అమ్మాయిని ఎలా చూస్తాను చెప్పు? నా దృష్టి మొత్తం కేవలం ప్రజ్ఞ మీదనే ఉంది కదా. ఇతను నన్ను టపాకాయలతో చూసేశాడు. ఒకవేళ టపాకాయల వల్ల ప్రజ్ఞకి ఏమైనా జరిగిందంటే అప్పుడు నా మీదే అనుమానం వస్తుంది. ఇంకేమైనా ఆలోచించాలి నేను, అది కూడా ఎలాంటి. చూడండి, మీరు దాండియా చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు ముసుగెందుకు వేసుకున్నారు? నేను కేవలం నా డాన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి, ఇంకొకరి డాన్స్ చూడకూడదని. ఏమైంది? మొహం ఎందుకు దిగులుగా పెట్టుకున్నావు? అమ్మమ్మ, నాకు మనసేమి బాగోలేదు. ఈయన వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్తున్నారు. ఏం పర్వాలేదమ్మా, అంతా సర్దుకుంటుంది. నువ్వు నీ లక్ష్యం మీద దృష్టి పెట్టు. ఆ అమ్మవారే అంతా చక్కదిద్దుతుందిలే. నిజమే అమ్మమ్మ, కానీ అమ్మమ్మ, ఆయన ఇటే వస్తున్నారు, నేను వెళ్తాను. సరే సరే, వెళ్ళు. ఇల్లంతా వెతికాను, ఆలియా రూమ్ కూడా లాక్ చేసింది. ఈ తన్ను ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ బట్టలు లేదు లేదు, తను తన్నే అవకాశం లేదు. తను ప్రెగ్నెంట్ కదా, డాన్స్ ఎలా చేస్తుంది? సో ప్లీజ్ నాతో డాన్స్ చేయండి. డల్డాల్, నాకు ఇప్పుడేం మూడ్ లేదు. సో ప్లీజ్ రండి, డాన్స్ చేయండి. సరే, ఒక్క నిమిషం, దాండియా స్టిక్స్ తీసుకుంటా. ఓ నో, అభి ఇక్కడే డాన్స్ చేస్తున్నాడా? అరే, ఈ అమ్మాయి పావని కంటే బాగా డాన్స్ చేస్తుంది, కానీ అసలు తన మొహం ఎందుకు చూపించడం లేదు? పావనికి పోటీగా ఉన్న ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకొని తీరాలి. ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,